హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధురి. ఏంటి ఎక్కడికెళ్తున్నానా అని చూస్తున్నారా? ఊహకు అందని అందాలు చిగురిస్తున్న ఈ నేలలో, ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో, మనస్సు కోరే మరో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో, ప్రకృతి కన్నా గొప్పది ఏమీ లేదు ఈ ధరణిలో. అందుకే ఇప్పటికైనా కనులు తెరిచి, ఈ ప్రకృతిని కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఎందుకంటే, తుది శ్వాస వరకు ప్రకృతి అందాలకు బానిసలమే అందరం. అయ్య బాబోయ్! నేనేంటి ఇలా మాట్లాడేస్తున్నాను? కానీ ఇలా మాట్లాడితే నా మనసుకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణా నది దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక ప్రధాన నది. ఈ కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద పుడుతుంది. దాదాపు 1400 కిలోమీటర్ల పొడవుంది. అంటే 870 మైళ్ళన్నమాట. కృష్ణా నది పేరు మీదుగానే కృష్ణా జిల్లాకు ఆ పేరొచ్చిందన్నమాట. ఈ పడవ చూడగానే నాకొక పాట గుర్తొచ్చేసింది. వింటారా? హోలేసా 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 హోలే హోలేసా, ఎటైంది గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు కగురుపాటు, ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది కట్టు ఏమైనట్టు, నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీదొట్టు, మన సీతారామస్వామికి మంచి గడియే రాబోతున్నట్టు. ఏదో నాకొచ్చినట్లు నేను పాడాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాను. మీరు మాత్రం ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు చెప్పండి? ఒక్కసారి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ చూడగానే మళ్ళీ నాకు ఒక పాట గుర్తొచ్చేసింది. పాడేస్తున్నా మరి. లత లత సరగమాడి సుహాసిని సుమాలతో, వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో, మిల మిల హిమాలే జల జల ముత్యాలుగా, తళ తళ గళన తటిల్లత హరాలుగా, చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే, ముందుకు సాగిన ముచ్చటలో మూవలు పలికెనులే, ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో